హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ బడ్జెట్లో QLED టీవీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. థామ్సన్ రీసెంట్గా లాంచ్ చేసింది కొత్త మోడల్ 50, 55, 65 ఇంచెస్ సైజెస్లో. అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 33,999. అంటే అంత తక్కువ కాస్ట్లో మనకి QLED టీవీస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ. అంటే మీకు ఎల్ఈడి ఎల్సిడి ప్యానల్ ముందు ఒకటి క్వాంటమ్ డాట్ లేయర్ వస్తుంది. దానివల్ల మీకు కలర్ సాచురేషన్ కానివ్వండి, కలర్ అక్యురసీ అది చాలా ఎక్కువ ఉండేసి ఆల్మోస్ట్ OLED టీవీ లాంటి పర్ఫార్మెన్స్ కానీ బర్నింగ్ ఇష్యూస్ లేకుండా, ఇంకా బ్రైట్నెస్ కూడా వీటిది చాలా ఎక్కువ ఉంటుంది. చూద్దాం మనం ఈరోజు ఇది థామ్సన్ బ్రాండ్ది ఎట్లా ఉంది, దీని పర్ఫార్మెన్స్, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా కార్టూన్ పైన మీరు అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. ఇదంతా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇక్కడ బాక్స్ పైన ఇక్కడ క్లారిటీగా QLED అని రాసుంది, థామ్సన్ బ్రాండింగ్ ఉండేసి. ఇది మళ్ళీ గూగుల్ టీవీ, మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, అంత రీజనబుల్ ప్రైస్లో. ఇక్కడ చూడొచ్చు మీరు, HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, DTS ట్రూ సరౌండ్, ఇంకా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టీవీ. అందుకే మీరు లాస్ట్ వరకు అన్బాక్సింగ్ కంప్లీట్ చూడండి. నేను కంప్లీట్ మీకు డెమో అంతా, అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, హై డైనమిక్ రేంజ్ పర్ఫార్మెన్స్, ఇంకా QLED టీవీ అంటే నా ఛానల్ పైన అన్బాక్సింగ్ QLED టీవీది కూడా నేను కూడా ఫస్ట్ టైమే చేయడం, కాబట్టి నాకు కూడా తొందర ఉంది ఇది ఎప్పుడు అన్బాక్స్ చేసి చూద్దామని చెప్పేసి. ఇంకా వెయిట్ చేయకుండా ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది థామ్సన్ 55 ఇంచెస్ QLED టీవీ. నేను మొత్తం ఇక్కడ సెటప్ చేసేసాను. మీకు కంప్లీట్ డెమో, దాని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, దాని స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, అన్నీ కంప్లీట్ చూపిస్తాను. ఎందుకంటే ఇది మంచి డిస్ప్లే. QLED అంటే మీకు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కదా, అంటే మీకు యాక్చువల్ ఎల్ఈడి ఎల్సిడి మీకు ప్యానల్ ముందు ఒకటి క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు కలర్స్ అవి చాలా అంటే ఫైన్ డాట్స్ ఉండేసి, ఇందులో ఎల్ఈడీస్ కూడా మీకు చిన్న ఎల్ఈడీస్ ఉండి దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీకు ఇందులో మీకు కాంట్రాస్ట్ రేషియో ఎక్కువ ఉంటుంది కొంచెం IPS ప్యానల్ కంటే. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి, కలర్ సాచురేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా వైడ్ కలర్ గ్యామెట్కి సపోర్ట్ ఉంటుంది. HDR కంటెంట్ కూడా ట్రూ టు లైఫ్ రిప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ నియర్లీ OLED టీవీ లాగా అంటారు. కానీ నేనంటే వేరే శాంసంగ్ బ్రాండ్వి నేను షోరూమ్స్లలో డిస్ప్లేలో ఉన్న యూనిట్స్ అవి చూశాను, డెమో అది ఓకేనే అనిపించింది. కానీ బ్లాక్ లెవెల్స్కి వచ్చేసరికి, ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర OLED టీవీ ఇంట్లో 2 ఉన్నాయి కదా, బ్లాక్ లెవెల్స్కి వచ్చేసరికి OLED అంతా మీకు బ్లాక్స్ ఉండవు ఇందులో. అంటే QLED టీవీ అయినా కానీ మీకు అంతా కలర్ సాచురేషన్ అదంతా బాగానే ఉంటుంది. కానీ మీకు బ్లాక్స్, అవి OLEDలో ఉన్న బ్లాక్స్ అయితే రావు. అంటే కాంట్రాస్ట్ రేషియో అందులో చాలా ఎక్కువ ఉంటుంది OLEDలో. అవి చూసి నాకు రీసెంట్గా నేను ఏవి కూడా IPS ప్యానల్లో చూస్తే నాకు అంత తృప్తి అనిపించకపోయేది. ఎందుకంటే IPS ప్యానల్లో వ్యూయింగ్ యాంగిల్స్ తక్కువ, కలర్స్ కొంచెం అంటే OLED చూసిన తర్వాత మనకి నచ్చదు అది అలవాటు అయిన తర్వాత. కానీ ఇది అట్లా లేదు. ఇది QLED టీవీ నాకు బాగానే అనిపించింది. కలర్స్ ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, చాలా మంచి పంచి కలర్స్ ఉన్నాయి, సాచురేషన్ బాగుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ దీని ట్యూనింగ్ అది కూడా బాగానే ఉంది, అంటే క్యాలిబ్రేషన్ అది, అంటే కలర్స్ అక్యురేట్ ఉన్నాయి, వైట్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్. ఇందులో మీకు HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, ఆడియోలో కూడా మీకు డాల్బీ మీకు అట్మాస్ సపోర్ట్ ఉంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ ఉంది, అన్ని ఫీచర్స్ బాగున్నాయి. రీజనబుల్ కాస్ట్లో ఇది యాక్చువల్గా మీకు 50 ఇంచెస్ వచ్చేసి 34,000 ఉంది. అంటే 34,000లో మీకు QLED డిస్ప్లేతో
తోటి వస్తుంది. QLED టెక్నాలజీ అని అంటే మీకు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇది వచ్చేసి 55 ఇంచెస్ది 41,000 ఉంది. అంటే ₹1 తక్కువ 41,000. ఇంకోటి ఇందులో 65 ఇంచ్ కూడా అవైలబుల్ ఉంది. అది ₹60,000 ఉంది. అంటే 65 ఇంచ్ ₹60,000 అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. అది కూడా మంచి బిల్ట్ క్వాలిటీ ఉంది. బెజల్లెస్ డిజైన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్. ఇది బ్యాక్ సైడ్ అంతా నాకు ప్లాస్టికా మెటలా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇది మొత్తం సైడ్ అంతా ఇది మెటల్ ఉండేసి సెంట్రల్ పార్ట్ మాత్రం ప్లాస్టిక్ ఉన్నట్టుంది. ఇంకా అన్నీ మీకు HDMI ARC సపోర్ట్ ఉంది. ఇంకా క్రోమ్కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంది. ఇంకా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. ఇది గూగుల్ టీవీ అంటే మీకు తెలుసు కదా, యూజువల్లీ సోనీ టీవీస్ అన్నీ గూగుల్ టీవీసే ఉంటాయి. అయితే గూగుల్ టీవీకి ఆండ్రాయిడ్ టీవీకి కొంచెమే తేడా ఉంటుంది. కానీ ఇందులో అన్నీ మీకు ప్లే స్టోర్ లాంటిది ఉండదు. ఇందులో మీరు కావాలంటే ఇక్కడ పైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ యాప్స్ నుంచి అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఆండ్రాయిడ్ టీవీ లాగానే. యాక్చువల్గా నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. UI కూడా చాలా స్మూత్ ఉంది. అసలు ఎక్కడ ఎలాంటి ల్యాగ్ అది ఏం లేదు. ఇది స్టోరేజ్ వచ్చేసి 16 GB ఉంది ఇందులో. ఇంకా ర్యామ్ 2 GB ర్యామ్ ఉంది. ఇంకా మీకు ఇక్కడ దాని హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది. కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. ఒకసారి సెట్టింగ్స్ అవి కూడా మీకు చూపించేస్తాను. సెట్టింగ్స్ అంటే ఇక్కడ నుంచి మీకు పిక్చర్ సెట్టింగ్స్కి షార్ట్ కట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు పిక్చర్ సెట్టింగ్స్కి షార్ట్ కట్ వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు డైనమిక్ బ్యాక్ లైట్ అంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్ లైట్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఆ ఆప్షన్. ఇది నేను ఆఫ్ చేసి పెట్టాను. స్క్రీన్ బ్రైట్నెస్ 30 పెట్టాను, ఎందుకంటే వీడియోలో ఒక్క మంచి క్లారిటీ రావాలని చెప్పేసి. 30కి కూడా బాగుంది. ఇంత బ్రైట్లీ లిట్ రూమ్లో కూడా మీకు ఎక్సలెంట్ అంటే మంచి పిక్చర్ ఉంది. కాంట్రాస్ట్ బాగుంది, క్రిస్పీనెస్ బాగుంది. 4K డిస్ప్లే కదా, ఎక్సలెంట్ ఉంది రెజల్యూషన్. అది యాక్చువల్గా HDR కంటెంట్ చాలా టీవీస్లో చీటింగ్ ఉంటుంది, కానీ ఇందులో అట్లా లేదు. నేను నెట్ఫ్లిక్స్లో HDR కంటెంట్ అట్లా ప్లే చేస్తే డాల్బీ విజన్ బ్రైట్ యాక్టివేటెడ్ అని చెప్పేసి వచ్చి యాక్టివేట్ అయ్యింది. చాలా అంటే నాకు OLED టీవీలోనే రియల్గా HDR కంటెంట్ నాకు మజా వచ్చేది. ఇందులో కూడా ఓకేనే ఉంది. ఇది స్క్రీన్ బ్రైట్నెస్ అంటే బ్యాక్ లైట్, ఇంకా ఇది మెయిన్ బ్రైట్నెస్ మీకు ఇమేజ్ బ్రైట్నెస్, ఇంకా కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ, షార్ప్నెస్, గామా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 20 పాయింట్ వైట్ బ్యాలెన్స్ కరెక్షన్ అంటే మాన్యువల్గా ఫుల్ ట్యూన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో వచ్చేసి మీకు అడాప్టివ్ లూమా కంట్రోల్ ఉంది, డైనమిక్ నాయిస్ రిడక్షన్ ఉంది, లోకల్ కాంట్రాస్ట్ ఉంది, ఎంపెగ్ నాయిస్ రిడక్షన్, ఫిలిం మోడ్ ఉంది, కలర్ స్పేస్లో మీకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు. ఆటోలో పెట్టుకుంటే బెటర్. DCI P3 BT 2020 అంటే REC 2020 అంటే మీకు డాల్బీ విజన్ ఇంకా HDR కంటెంట్ అంతా ఈ కలర్ స్పేస్లో ఉంటుంది. sRGB ఉంది, REC 709 ఉంది, BT 709, Adobe RGB ఉంది, ఆఫ్ ఉంది. కానీ ఆటో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే HDR కంటెంట్ ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇంకా బ్యాక్కి వెళ్ళేసి కలర్ ట్యూనర్ ఉంది, పిక్చర్ రీసెట్, ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంది. 40 watts అవుట్పుట్ ఉంది. డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ఉండేసి లోపల స్పీకర్ ఏరియా పెద్దగా ఉన్నట్టుంది, ఎందుకంటే లోపల మీకు ఛాంబర్ పెద్దగా ఉంటే దానివల్ల కొంచెం మంచి బేస్ కూడా వస్తుంది. ఇందులో ఆడియో క్లారిటీ కూడా చాలా బాగుంది. 40 watts అంటే యాక్చువల్గా నేను చెప్పాలంటే ఒక మీడియం సైజ్ రూమ్కి మీకు సౌండ్ బార్ కూడా అవసరం లేదు, అంత బాగుంది. నేను తర్వాత మీకు ఆన్ చేసి వీడియో ప్లే చేసి కూడా చూపించేస్తాను. ఇంకా మీకు రిమోట్ కంట్రోల్లో మైక్రోఫోన్ కూడా ఉంది, అంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కోసం. ఇంకా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోకి, యూట్యూబ్కి అన్నిటికీ మీకు డైరెక్ట్ బటన్స్, మీకు షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ మీరు నేను మూవీస్ అవన్నీ వాచ్ చేశాను. ఎక్సలెంట్ ఉంది అసలు. కలర్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. కలర్ క్యాలిబ్రేషన్ కూడా మీరు ఏం చేసుకునే అవసరం యాక్చువల్గా. ఇంకా QLED టీవీ అని అంటే మీకు IPS కంటే చాలా బెటర్ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్, డిస్ప్లే పర్ఫార్మెన్స్. ఎందుకంటే వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి, మీకు కలర్ సాచురేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా మీకు బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇందులో బర్నింగ్ లాంటి ఇష్యూస్ కూడా ఉండవు. OLEDలో ఉంటుంది. ఇప్పుడు మీకు యూట్యూబ్ నుంచి ఒక వీడియో ప్లే చేసి చూపించేస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది అనేది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. అంటే పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. అసలు యాక్చువల్గా ప్రైస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ ఎక్కువే ఉంది, ఎందుకంటే నేను రీసెంట్గా చాలా చేశాను మొన్న 2-3 నెలల్లో టీవీస్ IPS ప్యానెల్వే. వాటికంటే ఇది చాలా 100 times బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు ఒకసారి నా వీడియో ప్లే చేసి కూడా ఒకసారి డెమో చూపించేస్తాను. These spots just don't leave me alone. Sharvari, stop the drama. See this. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనే కాదు, మా ఇంట్లో అందరూ కూడా, అంటే మా అబ్బాయి, మా డాటర్, వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఒక ఐటెం గురించి వెయిట్ చేస్తుంటే అది ఈరోజు మనకు అన్బాక్సింగ్ కోసం వచ్చింది. అదే ఇది సోనీ PS5.
escaped from the raft last year. Now it's time to move back in. Police aren't taking any chances, especially now with our guest of honor. చూసారు కదా థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ ది పిక్చర్ క్వాలిటీ. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. అంటే QLED టీవీ అంటే నేను జస్ట్ షోరూమ్స్లలో అట్లా డెమో చూశాను, కానీ ఇంట్లో నేను అన్బాక్సింగ్ చేయడం మన ఛానల్ పైన QLED టీవీ ఇదే ఫస్ట్ టైం. నాకు ఫుల్ సాటిస్ఫై అనిపించింది. IPS ప్యానెల్ కంటే 100 times బెటర్ అనిపించింది. దీని కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్, ఇంకా HDR కంటెంట్ కూడా ఫుల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా ఆ ప్రైస్ రేంజ్కి వర్త్ అని చెప్పొచ్చు. ఇంకా ఆడియో అవుట్పుట్ కూడా ఓకే. ఇంకా కూడా మీకు మంచి బేస్ ఇంకా అవుట్పుట్ ఇంకా చాలా ఎక్కువ కావాలంటే మాత్రం మీరు హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఛానల్స్ అండ్ ఇన్పుట్, డిస్ప్లే అండ్ సౌండ్ అంటే మీకు ఇందాక పిక్చర్ సెట్టింగ్స్ అన్నీ చూపించాను కదా, ఒకసారి సౌండ్ సెట్టింగ్స్ కూడా చూపించేస్తాను. సౌండ్ సెట్టింగ్స్లో డాల్బీ సౌండ్ మోడ్ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా స్పీకర్ ఆడియో టైప్, డైలాగ్ ఎన్హాన్స్మెంట్, ఇంకా సౌండ్ రీసెట్. ఇక్కడ మీకు డాల్బీ సౌండ్ మోడ్లో మీకు స్టాండర్డ్, మ్యూజిక్, స్పోర్ట్, మూవీ ఉంది. ఇంకొచ్చేసి స్పీకర్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వద్దనుకుంటే ఇంటర్నల్ స్పీకర్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆడియో టైప్ అంటే మీకు నార్మల్, విజువల్ ఇంపేర్డ్. ఇది ఆడియో అవుట్పుట్. ఇక్కడ నుంచి మీకు PCM అవుట్పుట్ కావాలా లేకపోతే ఆడియో డిలే ఏమన్నా కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నెట్వర్క్ సెట్టింగ్స్ ఇవి, అకౌంట్స్, ఇంకా సైన్ ఇన్, ప్రైవసీ, ఇంకా యాప్స్ అంటే నేను చెప్పాను కదా ఇందులో ప్లే స్టోర్ ఉండదు. మీరు డైరెక్ట్ ఇక్కడ యాప్స్ నుంచే వెళ్ళేసి ఏదంటే అది మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సిస్టమ్ అంటే ఇక్కడ మీకు దీని మెమరీ అదంతా ఒకసారి చూపించేస్తాను. ర్యామ్ 2GB ర్యామ్, ఇంకా స్టోరేజ్ వచ్చేసి మీకు 11GB ఫ్రీ స్పేస్ ఉంది. 16GB స్టోరేజ్ దీంట్లో. ఇంకా యాంబియంట్ మోడ్ ఉంది, పవర్ అండ్ ఎనర్జీ సేవింగ్, ఇంకా కాస్టింగ్ కూడా ఉంది. అంటే మీరు మొబైల్ నుంచి కూడా స్క్రీన్ కాస్ట్ అవి చేసుకోవచ్చు. ఇంకా సిస్టమ్ సౌండ్స్, హెల్త్, షాప్ మోడ్, రీస్టార్ట్, అంతే. ఇంకా రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ అంటే ఆల్రెడీ బ్లూటూత్ ఇది రిమోట్ కనెక్టెడ్ ఉంది. ఇంకా కూడా కావాలంటే మీరు ఏమన్నా సౌండ్ బార్ లాంటివి, హోమ్ థియేటర్ లాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. UI కూడా పెద్దగా నాకు ఏం సతాయించలేదు, స్మూత్గానే ఉంది. ఇంకా ఇక్కడ అన్ని మీ యాప్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు OTT ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, Z5 అవన్నీ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. అన్ని ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ఇంకా మీకు కంటెంట్ అంతా ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. స్మూత్గా ఉంది అసలు. ఎక్కడ ఒక్కసారి కూడా నాకు ల్యాగ్ లాంటిది కూడా ఏమనిపించలేదు. ఇది కూడా బాగానే ఉంటుంది. జస్ట్ ఏంటంటే మీకు ఒకటి సపరేట్గా ప్లే స్టోర్ లాగా ఏముండదు ఇందులో. ఇంకా డైరెక్ట్ మీరు యాప్స్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ నుంచి పైనుంచి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. ఏ యాప్స్ కావాలంటే అవన్నీ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. ఓకే, ఆ ప్రైస్ రేంజ్కి ఇది థామ్సన్ QLED టీవీ బాగానే ఉంది. 55 ఇంచెస్ది మీకు అరౌండ్ 41,000 అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. ఇది ఫీనిక్స్ సిరీస్ది మీకు 65 ఇంచ్లో కూడా అవైలబుల్ ఉంది. ఇంకా QLED టెక్నాలజీ అంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ మీకు IPS కంటే బెటర్ ఉంది. ఇంకా ఓవరాల్గా నాకు డిస్ప్లే క్వాలిటీ కూడా నచ్చింది. ఇంకా దాని పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. మీకు ఎట్లా అనిపించింది ఇది థామ్సన్ది ఫీనిక్స్ సిరీస్ది QLED టీవీ? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి మీరు పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా దీని ఇమేజ్ క్వాలిటీ అది మీకు ఎట్లా అనిపించింది డెఫినెట్లీ అది రాయండి కమెంట్ సెక్షన్లో. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.